దర్శి గారు అయితే ఇప్పుడున్న రోజుల్లో కామెడీ కూడా కొంతవరకు లైన్ తప్పుతుంది కదా, మీది ఎంతవరకు అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఆర్గానిక్ కామెడీ ఉంటుంది, యాక్సెప్టబుల్గా ఉంటుందంటారా? ఇప్పటికే కొన్ని రీల్స్ బాగా అర్థం కాలేదు, కెన్ యూ రిపీట్ ఇట్ మ్యామ్? లైన్ తప్పుతుంది అక్కడి నుంచి. కొన్ని డైలాగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, కామెడీ పరంగా ఎట్లయినా సరే నవ్వించాలని చిన్నగా లైన్ తప్పుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం సినిమాల్లో చూస్తున్నాం కదా. మీ సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ కామెడీ బేస్ చేసుకుని వస్తుంది కథ కంటే కూడా. సో ఎంతవరకు ఆర్గానిక్గా ఉంటుంది కామెడీ అని అడుగుతున్నా. మేడం మీరు నాతో ఒక 1 hour తర్వాత ప్లీజ్ రండి, మనం అందరం థియేటర్లో చూద్దాం. నేను చూస్తాను. నేను ఏంటంటే దాని ముందు నా సమాధానం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు అంటే నాకు ఇట్లా ఆర్గానిక్గా ఇన్ఆర్గానిక్ అట్లా చెప్పడం కంటే కూడా క్రింజ్ అయితే కాదండి ఈ సినిమా. క్రింజ్ అని ఇప్పుడు ఇవాళ రేపు అందరూ వాడుతున్నారు కదా, అంటే మేము సిచ్యువేషన్లో వచ్చే హ్యూమర్ని వాడాము, సిచ్యువేషన్లో వచ్చే ఏమంటారు కామెడీని వాడాము. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది స్క్రిప్ట్ బికాజ్ విజయ్ నాకు 1.5 year క్రితం 2 years అయిందా అమ్మ చెప్పి. సో ఆన్సర్ ఇస్ సింపుల్ మ్యామ్, ఇట్ ఈస్ క్లియర్ కామెడీ. బై రేటింగ్ అని సెన్సార్ బోర్డు వాళ్ళే ఇచ్చారు. సో పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు కాస్త అసిస్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, అంతేగాని వాళ్ళు అబ్సల్యూట్లీ చూడొచ్చు. I also root for this kind of cinema and I'm proud of this film. So నేను మళ్ళీ సక్సెస్ మీట్లో కలిసినప్పుడు I would want to hear your review about this. Actually